రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న రక్తపాతం ఇప్పుడు సరిహద్దులు దాటి రష్యా ప్రధాన నగరాలను కుదిపేస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు దాడి జరుపుతున్న డ్రోన్ దాడులు క్లైమెన్స్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఉక్రెయిన్ దళాలు రష్యా వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు దాటి జరుపుతున్న డ్రోన్ దాడులు క్రెమ్లిన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతంతో పాటు ఏకంగా రాజధాని మాస్కో సమీపంలో ఉన్న కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ వ్యూహాత్మక దాడుల వల్ల రష్యా దేశీయ మార్కెట్లో ఇంధన కొరత ఏర్పడిన మాట వాస్తవమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మరీ అంత ప్రమాదకరంగా లేదని, తమ వాయు రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తామని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ పంపిన కొత్త శాంతి ప్రతిపాదనను పుతిన్ పూర్తిగా తోసిపుచ్చారు. యుద్ధాన్ని కేవలం 4 నిర్దిష్ట సరిహద్దు ప్రాంతాలకే పరిమితం చేయాలని, అలాగే ఇరు దేశాలు పరస్పరం ఒకరి భూభాగాలపై మరొకరు లాంగ్ రేంజ్ దాడులు ఆపేయాలంటూ ఉక్రెయిన్ తెచ్చిన ప్రపోజల్ను రష్యా తిరస్కరించింది. సైనికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కీవ్ ప్రభుత్వం తమ ఉనికిని కాపాడడానికే ఇలాంటి ప్రతిపాదనలతో నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. ఉక్రెయిన్లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని రక్షించడం తమ ప్లాన్స్ లో లేనే లేదని, తాము ఎప్పటికీ బలహీనమైన స్థితిలో ఉండి చర్చల టేబుల్ ముందుకు రాబోమని తేల్చి చెప్పారు. అయినప్పటికీ అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపడానికి రష్యా ఇంకా సిద్ధంగానే ఉందనే సంకేతాలను పుతిన్ ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, దౌత్యపరమైన చర్చల ప్రక్రియ ముగిసిన వెంటనే వాషింగ్టన్ కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు రష్యా ఆసక్తిగా ఉందని పుతిన్ వెల్లడించారు. ఒకవైపు ఉక్రెయిన్ పై సైనిక చర్యను తీవ్రం చేస్తూనే మరోవైపు అమెరికాతో చర్చల తలుపులు తెరిచి ఉంచిన పుతిన్ ద్వంద్వ వ్యూహం అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.